పర్సంటేజ్ అనే టాపిక్లో ఉన్నాం మనం. ఇందులో క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 2 పేపర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు థర్డ్ పేపరు. సో థర్డ్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఇన్ ఏ క్లాస్ 45 స్టూడెంట్స్ ప్లే క్రికెట్ అండ్ 30% స్టూడెంట్స్ ప్లే వాలీబాల్ అండ్ 20% స్టూడెంట్స్ ప్లే బోత్. ఓకే. అండ్ 18 స్టూడెంట్స్ కెనాట్ ప్లే బోత్ క్రికెట్ అండ్ వాలీబాల్. ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఒక తరగతిలో 45% మంది విద్యార్థులు క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడేవాళ్ళు 45%, 45%. 30% మంది విద్యార్థులు వాలీబాల్ ఆడతారు. 30% మంది విద్యార్థులు వాలీబాల్ ఆడతారు. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, 20% మంది విద్యార్థులు ప్లే బోత్, రెండు ఆడతారు. 20% మంది. సో దీంట్లో 75%లో 20% స్టూడెంట్స్ కెన్ ప్లే క్రికెట్ అండ్ వాలీబాల్ బోత్. సో వాళ్ళు పోగా ఇక మిగిలింది ఎంతమంది అంటే 55% ఉన్నారు. టోటల్ 100%లో స్టూడెంట్స్లో 55% స్టూడెంట్స్ 2 గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోతే అసలు గేమ్స్ ఏమీ ఆడని వాళ్ళు, అంటే ఈ 2 ఆటలు ఆడని వాళ్ళు, 45%. ఆ 2 ఆటలు ఆడని విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 18. ఓకే, రెండింటిని ఆడరు. అప్పుడు మొత్తం 100% స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ 100%. సో 100/45 × 18. సో 9 టేబుల్తో 9 5s 9 2s 5 టేబుల్స్తో 20s 20 2s 40. సో ఇక్కడ 40 అనేది ఆన్సర్ అవుతుంది. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ స్టేట్ ఏ 6% can candidates got selected from the total appeared candidates, and state B had an equal number of candidates appeared and 7% candidate got selected with 80 more candidates got selected than A. ఓకే, ఒక పోటీ పరీక్షలో ఏ అనే రాష్ట్రం నుండి పోటీ పరీక్షలో హాజరైన అభ్యర్థులలో 6% మంది ఎంపికయ్యారు. అట్లాగే బి అనే రాష్ట్రం నుండి అక్కడ వచ్చిన అభ్యర్థులలో హాజరైన వాళ్ళలో 7% మంది అందులో ఎంపికయ్యారు. ఏ నుండి 6%, బి నుండి 7% ఎంపికయ్యారు. సో ఏ రాష్ట్రం కంటే 80 మంది ఎక్కువగా ఎంపికయ్యారు అంటున్నాడు. స్టేట్ ఏ కంటే 80 మంది ఎక్కువగా ఎంపికయ్యారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బి అనే రాష్ట్రంలో 7% మంది ఎంపికయ్యారు. అగైన్ వాళ్ళు ఎంత అంటే ఏతో పోల్చుకుంటే 80 మంది ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే ప్రతి రాష్ట్రం నుండి హాజరైన మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంతో కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనం ఈజీ క్వశ్చనే. అయితే ఏమంటే క్వశ్చన్ చాలా లెంతీగా కనపడుతుంది. క్వశ్చన్ చూసి భయపడాల్సిన పని లేదు. చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ లెంతీగా ఉంటే చదవడం లేట్ అవుతుంది, అసలు ఆ క్వశ్చనే మనకెందుకు అని వదిలేస్తారు. వదిలేయాల్సిన అవసరం లేదు. ఆ క్వశ్చన్ చదవండి, సింపుల్గా ఉంది. కాకపోతే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఇంపార్టెంట్ ఇక్కడ. ఏలో అంటే ఏ అనే రాష్ట్రంలో 6% మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అదే బి రాష్ట్రం నుండి చూస్తే 7% మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇప్పుడు బి రాష్ట్రంలో ఎక్కువ మంది ఎంపికయ్యారు కదా, ఎక్కువ మంది ఎంపికయ్యారు. అయితే వాళ్ళు ఏతో పోల్చుకుంటే ఎంత శాతం ఎక్కువ ఉన్నారు అంటే 1% ఎక్కువగా ఉన్నారు. 1% ఎక్కువగా ఉన్నారు. ఆ 1%కి ఎంతమంది ఏ కంటే అంటే 80 మంది ఏ కంటే ఎక్కువ మంది ఎంపికయ్యారు. ఇప్పుడు మొత్తం మీద అక్కడ ఆ రాష్ట్రం నుండి హాజరైన అభ్యర్థుల సంఖ్య 2 రాష్ట్రాలు అంటే ప్రతి రాష్ట్రం నుండి గమనించినట్లయితే మొత్తం ఎంతమంది ఎంపికయ్యారు అనేది కావాలి. ఓకే, అభ్యర్థుల సంఖ్య. ఇప్పుడు ఒక భాగానికి మనకు 80 అయితే, ఒక భాగానికి 80 అయితే 2 కలిపి ఎంత అవుతుంది? 13 భాగాలు అవుతుంది. 2 కలిపి 13 భాగాలు. మరి 13 భాగాలు అంటే 13% ఎంత?
ఒక భాగానికి 80 అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు చివర్లో చూడండి. వాట్ వాజ్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ ఈచ్ స్టేట్? మొత్తం అన్ని రాష్ట్రాల నుండి కలిపి అక్కడ అపియర్డ్ అంటే ఎంతమంది హాజరయ్యారు అని అడుగుతున్నాడు. ఎంతమంది హాజరయ్యారు అంతా కలిపి 100%. 100%కి ఎంతమంది? 1%కి 80 అయితే 100%కి ఎంత? ఓకే, 100/1 × 80. సో టోటల్గా ఎంతమంది అంటే 8,000 మెంబర్స్ అక్కడ అటెండ్ అయ్యారు అని చెప్పవచ్చు. 8,000 మెంబర్స్ అటెండ్ అయ్యారని చెప్పవచ్చు. ఓకే, 2 aspirants A and B are involved in an election. 9,000 votes are polled. Of them 20% are invalid. ఓకే, ఒక ఎలక్షన్లో AB అనే ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. అందులో 9,000 ఓట్లు పోలైనవి. ఆ 9,000లో 20% ఓట్లు చెల్లవు. అండ్ ఏ గాట్ 55% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఏ అనే వ్యక్తి ఆ మొత్తం ఓట్లలో నుంచి అంటే చెల్లిన ఓట్లలో నుండి 55% ఓట్లు పొందడం జరిగింది. అండ్ ఆన్ ద ఎలక్షన్ ఆన్ బి, హౌ మెనీ ఓట్స్ డిడ్ బి లాస్ ద ఎలక్షన్? ఓకే, ఇప్పుడు అందులో ఏ అనే వ్యక్తి 55% ఓట్లు పొంది గెలిచాడు, బి పైన గెలిచాడు. అయితే బికి ఎన్ని ఓట్లు తక్కువగా వచ్చాయి, ఎన్ని ఓట్లతో బి ఓడిపోయాడు అనేది కావాలి. ఓకే, ఇద్దరు అభ్యర్థులు ఏబీలు ఎలక్షన్లో పాల్గొంటే వారిలో 9,000 ఓట్లు పోలయ్యాయి. అందులో 20% చెల్లవు. ఏకి చెల్లిన ఓట్ల నుండి 55% ఓట్లు వచ్చాయి. అతను బి పైన గెలిచాడు. అయితే ఇప్పుడు ఎన్ని ఓట్ల తేడాతో బి అనే వ్యక్తి ఓడిపోయాడు అనేది కావాలి. ఇద్దరి మధ్య డిఫరెన్స్. ఓకే, టోటల్ ఓట్స్ 9,000. దీంట్లో చెల్లని ఓట్లు 20%, 20% చెల్లవు. అప్పుడు 20% అంటే 0 పోతే 1,800 చెల్లవు. 1,800 ఓట్స్ చెల్లవు. అవి తీసేద్దాం. తీసేస్తే మనకు 7,200 ఓట్స్ ఉంటాయి. ఇవి 100% వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, కౌంటింగ్ చేస్తారు. దీంట్లో ఏకి 55% వచ్చింది. అంటే రిమైనింగ్ 45% ఎవరికి వచ్చినట్టు అంటే బీకి వచ్చింది. అయితే ఏకి 55%, బీకి 45% కాబట్టి ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 10%. సో 10% ఓట్స్, 10% ఓట్స్. ఇది 100% వ్యాలిడ్ ఓట్స్. అయితే 10%కి ఎంత అవుతుంది? ఓకే, 100%కి 7,200 అయితే 10%కి ఎంత? ఒక 0 తీసేయండి. ఓకే, అది 720 ఓట్స్. 720 ఓట్స్. క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 300 to 360, వాట్ ఈజ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్యను 300 నుండి 360కి పెంచితే ఆ తరగతిలోని విద్యార్థుల పెరుగుదల శాతం ఎంత? ఓకే, 300 నుంచి 360కి పెరిగారు అంటే 360కి పెరిగారు అంటే పెరిగింది ఎంత అంటే 60 పెరిగింది. సో 360లో 300 పోతే పెరిగింది ఎంత? పైన 60 పెరిగింది. ఆ పెరిగిన 60ని పర్సంటేజ్లో చూపించమన్నాడు. పెరిగిన 60ని పర్సంటేజ్లో చూపించమన్నాడు. 100 3s 320s. సో 20%. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ షేర్ reduces from 1,500 to 1,400, what is reduction percentage of the share? ఓకే, ఒక షేర్ ధర 1,500 నుండి 1,400కి తగ్గితే ఆ తగ్గిన శాతం ఎంత? ఎంత శాతం తగ్గింది అన్నాడు. ఓకే, 1,500 నుంచి ఎంత తగ్గిందంటే 1,400కి తగ్గింది. అందులో తగ్గింది ఎంత అంటే 100 తగ్గింది. షేర్ ధర 100 తగ్గింది. మరి 100 తగ్గింది కదా, తగ్గిన శాతం ఎంత? అసలు ఉండాల్సింది ఎంత? 1,500. తగ్గింది ఎంత? 100. కాబట్టి పర్సంటేజ్లో తీసుకుందాం. పర్సంటేజ్లో తీసుకున్నప్పుడు అక్కడ క్యాలిక్యులేషన్లో జీరోస్ క్యాన్సిల్ చేద్దాం. 5 టేబుల్తో 5 3s 5 20s. ఓకే, 20/3
20లో 3 6 టైమ్స్ పోతుంది కాబట్టి 6.66 లేదా 6 2/3%. 6.66 లేదా 6 2/3%. ఓకే, 6 3 18 పోతే ఇంకా 2 రిమైండర్ కాబట్టి 6 2/3%. రైట్.